హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఫారెక్స్ కోర్స్. ఈ వీడియోలో మనం కంప్లీట్ బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ఫారెక్స్, అసలు ఫారెక్స్ అంటే ఏంది, టెక్నికల్స్ ఫండమెంటల్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ వీడియోలో జస్ట్ ఫారెక్స్ అంటే ఏంది, దాని బేసిక్స్, అలానే మార్కెట్ క్యాప్, అలానే దాని టైమింగ్, హవర్స్, సెషన్స్, అవి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇవి కూడా చూద్దాం. చూడండి ఇక్కడ వాట్ ఈస్ ఫారెక్స్ ట్రేడింగ్. ఇక్కడ చూడండి, ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అనమాట. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియాలో ఉన్నారు, దుబాయ్కి వెళ్ళారు. మీరు ఇండియాలో ఐఎన్ఆర్ని హోల్డ్ చేస్తారనమాట. అంటే మీ ఇక్కడ ఐఎన్ఆర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియా నుంచి దుబాయ్కి వెళ్ళి ఏమైనా వస్తువుని బై చేయగలుగుతారు, సెల్ చేయగలుగుతారు? చెప్పండి మీరే. ఎందుకంటే దుబాయ్లో సపరేట్ కరెన్సీ ఉంటుంది, ఇండియాలో సపరేట్ కరెన్సీ ఉంటుంది. మీరు ఇండియాలో ఉన్న కరెన్సీతో మీరు దుబాయ్లో బై చేయలేరు. ఓకే, మీరు దుబాయ్లో ఏఈడి వాడతారనమాట, తెరం. ఇది 1 తెరం ఈక్వల్ టు సపరేట్ వాల్యూ ఉంటుంది దానికి కూడా. మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ రూపీని దుబాయ్లో వెళ్ళి ఏ వస్తువు కూడా బై చేయలేరు, సెల్ చేయలేరు. అలానే ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళారు, యుఎస్ఏ సంథింగ్. ఇక్కడ మన ఇండియాలో ఐఎన్ఆర్ వాడతాం అనమాట, యుఎస్ఏలో యుఎస్డి వాడతాం, డాలర్ అనమాట. మీరు ఇక్కడ ఉన్న ఇండియన్ రూపీతో ఇక్కడ అమెరికాలో యుఎస్డి అంటే డాలర్లో మీరు బై చేయలేరు, సెల్ చేయలేరు. డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి. ఎందుకంటే మనం వరల్డ్లో చాలా కంట్రీస్ ఉన్నాయి, ఒక్కొక్క కంట్రీకి ఒక కరెన్సీ అయితే ఉంటుంది. అలా మనం టూ కంట్రీస్ని మిక్స్ చేసి ట్రేడ్ చేస్తామన్నమాట. ఈ ఫారెక్స్లో టూ కంట్రీస్ని కంబైన్ చేసి వాటి మధ్య సప్లై, డిమాండ్, జీడిపి, అలానే ఫైనాన్షియల్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ వల్ల ఆ ప్రైస్ అనేది ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటుంది. దానిలో ట్రేడ్ చేస్తాం. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, పంప్ అవుతూ ఉంటుంది, డంప్ అవుతూ ఉంటుంది. గోల్డ్ వచ్చేసి ఎప్పుడు కూడా ఆల్ టైమ్ హై వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే దాని సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అది దేంతో కంపేర్ చేస్తాం? గోల్డ్ ఎక్స్ఏయు యూఎస్డితో కంపేర్ చేస్తాం, ఐఎన్ఆర్తో ఎగైనెస్ట్ అనమాట. ఐఎన్ఆర్ ఎక్స్ఏయుఎస్డి గోల్డ్ ఐఎన్ఆర్తో కంపేర్ చేసినప్పుడు దాని వాల్యూ సపరేట్గా ఉంటుంది. డాలర్తో యూఎస్డితో చేసినప్పుడు గోల్డ్ వాల్యూ సపరేట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఓకే, ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చేసి టూ కరెన్సీస్ని ఎగైనెస్ట్గా ట్రేడ్ చేస్తూ ఉంటామన్నమాట ఈ ఫారిన్ ఎక్స్చేంజ్లో, ఇక్కడ ఫారెక్స్ ట్రేడింగ్లో. ఓకే, ఇప్పుడు ఫారెక్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూసారంటే మన వరల్డ్లో కంటే బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. దీంట్లో వచ్చేసి పర్ డేకి $200 బిలియన్ $200 బిలియన్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటిది దానికంటే ఎక్కువ వచ్చేసి ఫారెక్స్ అనమాట. ఓకే, ఫారెక్స్లో వచ్చేసి ఆల్మోస్ట్ $6.5 ట్రిలియన్. ఓకే, నాట్ బిలియన్, ఇట్స్ $1 ట్రిలియన్. దీనిలో ఎంత ఎక్కువ వాల్యూమ్ ఉంటుందంటే ఇప్పుడు కూడా మార్కెట్ 24 అవర్స్ ఉంటుంది, మండే టు ఫ్రైడే. ఇప్పుడు కూడా మొమెంటం అయితే వస్తూ ఉంటుంది. ఫారెక్స్లో వాల్యూమ్ అండ్ మొమెంటం ఇది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు దీనిలో నీట్గా ట్రేడ్ చేయొచ్చు. ఇంట్రాడే కానీ, స్వింగ్ కానీ, స్కాల్పింగ్కి రికమెండ్ చేయను అనమాట. మీరు ఇంట్రాడేకి కానీ, స్వింగ్కి కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా చేయొచ్చు ఫారెక్స్లో. ఇక్కడ ఇప్పుడు కూడా మండే టు ఫ్రైడే ఉంటుంది, 24 అవర్స్ ఉంటుంది. నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్స్లో రాసుకుంటూ ఉండండి. ఇవన్నీ కంప్లీట్ బేసిక్స్ అనమాట. బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి, అందుకే మీకు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను ఫారెక్స్. ఓకే, ఇప్పుడు మనం ఫారెక్స్లో లాట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ కరెన్సీస్ ఉన్నాయి. దాని పేరు చేసుకున్నా కూడా కరెన్సీ పేర్స్ చాలా వస్తాయన్నమాట. మేము అన్నిట్లో ట్రేడ్ చేయము. దానిలో మేజర్ కరెన్సీ పేర్స్ గురించి మాట్లాడుకుందాం. అలానే మేజర్ కరెన్సీ పేర్స్లోనే ట్రేడ్ చేస్తామన్నమాట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం సరిగ్గా చూస్తే చూడండి, ఇక్కడ గ్లోబ్ ఉంటుంది కదా, మన ఎర్త్ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. 24 అవర్స్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో ఒక కంట్రీలో నైట్, ఒక కంట్రీలో మార్నింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఒక కంట్రీలో నైట్, ఒక కంట్రీలో మార్నింగ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో ఇప్పుడు నైట్ ఏంటంటే అక్కడ బయట కంట్రీస్లో మార్నింగ్ అయి ఉంటుంది, కొన్ని ఈవినింగ్ అయి ఉంటుంది, కొన్ని కంట్రీస్లో మార్నింగ్ అయి ఉంటుంది. అలా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. అలా మీరు ఫారెక్స్లో దిగేటప్పుడు 24 అవర్స్ ఉంటుంది కదా, 24 అవర్స్ మార్కెట్ని ఎవరు నడుపుతూ ఉంటారు? అది కూడా ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ 24 అవర్స్లో వచ్చేసి మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక్కొక్క కంట్రీస్కి వచ్చేసి
దాని స్టాక్ ఎక్స్చేంజ్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు సెషన్స్ చూసుకున్నారంటే ఇక్కడ టాప్ సెషన్స్ ఇవి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటే ఇప్పుడు గ్లోబ్ ఇక్కడ ఎర్త్ రౌండ్ అవుతూ ఉంటుంది కదా, ఇక్కడ మార్నింగ్ ఎక్కడి నుంచి అవుతుందంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, లండన్, న్యూయార్క్ అనమాట. ఇలా అంటే ఫస్ట్ న్యూజిలాండ్ మార్నింగ్ అవుతుంది, దాని తర్వాత ఆస్ట్రేలియా, జపాన్, దాని తర్వాత లండన్, దాని తర్వాత న్యూయార్క్. ఇలా మార్నింగ్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క మార్నింగ్కి ఒక్కొక్క స్టాక్ ఎక్స్చేంజ్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ 5 సెషన్స్ కలిసి ఒక మాట మీద ఉంటే ఇక్కడ 24 అవర్స్ ఫారెక్స్ మార్కెట్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ బై సెల్ ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఏ మార్నింగ్ ఏ సెషన్ అయితే యాక్టివేట్ అవుతుందో ఆ సెషన్ వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరైనా మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. దీంట్లో ఇండియన్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, క్రిప్టో మార్కెట్, ఈ 3 మార్కెట్స్ని కవర్ చేస్తూ న్యూస్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. అలానే అనాలిసిస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నేను ఇంత నాలెడ్జ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా, కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో బాగుందో లేదో అని కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇంకా ఎవరైనా మా ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే ఇక్కడ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయించుకుంటాం. ఇక్కడ మేము ఏమైతే ట్రేడ్స్ అయితే ప్లాన్ చేస్తామో అవన్నీ కూడా మీరు కూడా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. దాని అనాలిసిస్తో పాటు పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట డైలీ. ఇప్పుడు ఏ సెషన్స్లో ట్రేడ్ చేయాలి అంటే 4 సెషన్స్ ఉన్నాయి కదా, దానిలో ఏ సెషన్స్లో ట్రేడ్ చేయాలి, ఏ పేర్స్లో ట్రేడ్ చేయాలి. పేర్స్ వచ్చేసి మేజర్ పేర్స్లో ట్రేడ్ చేయాలి. మేజర్ పేర్స్ ఏమైనా ఉన్నాయన్నమాట, అవి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సెషన్స్ 4 ఉన్నాయి. ఈ సెషన్స్ వచ్చేసి టైమింగ్స్, అలానే మన ఇండియన్ టైమింగ్స్ కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కరెన్సీ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యూరో యూఎస్డి తీసుకున్నారంటే ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ కరెన్సీ యూరో ప్రైమరీ. ఇది మేము యూరో వచ్చేసి ఎగైనెస్ట్ డాలర్తో ట్రేడ్ చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగైనెస్ట్ డాలర్తో ట్రేడ్ చేస్తున్నాం. ఎగైనెస్ట్తో ట్రేడ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూరో ఇక్కడ జీడిపి వాల్యూ కానీ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ యూరో స్ట్రాంగ్ అవుతుందంటే ఇక్కడ డాలర్ వీక్ అవుతుందని, ఇక్కడ డాలర్ కనుక స్ట్రాంగ్ అవుతుందంటే యూరో వీక్ అవుతుందని. ఓకే, ఇవన్నీ ఎగైనెస్ట్గా ఉంటాయి. నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నీట్గా రాసుకుంటూ ఉండండి బుక్లో. ఏవి వీక్ అవుతున్నాయి, ఏవి స్ట్రాంగ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఫండమెంటల్స్ నేర్చుకుంటే కొంచెం బేసిక్స్ ఇక్కడ మీరు నెక్స్ట్ ట్రేడ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వీక్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి ఎగైనెస్ట్ ట్రేడ్ చేసేటప్పుడు. మీరు 2000 ఇయర్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 ఇయర్లో కనుక మీరు $1 చూసుకుంటే ఆల్మోస్ట్ 51 రూపీస్లో ఉంది. 51 రూపీస్. ఇప్పుడు 2024లో వచ్చేసి $1 వచ్చేసి 85 రూపీస్లో ఉంది. చూడండి, ఆల్మోస్ట్ 35 రూపీస్ ఇంక్రీజ్ అయింది. మీరు అప్పుడు 2000 ఇయర్లో కొని ఇప్పుడు దాకా హోల్డ్ చేస్తుంటే మీకు ఆల్మోస్ట్ మంచి ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మీరు కరెన్సీస్ని అంటే రేపు డిమాండ్ ఇంక్రీజ్ అవుద్ది అనగా మీరు ఇప్పుడే బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. $1 కానీ యూరోలో కానీ అలా ఏ కరెన్సీ అయితే డిమాండ్ ఎక్కువ ఉంటుందో ఆ కంట్రీ పేర్స్ని కూడా మీరు బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కంట్రీలో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా చూసుకుంటే 2000 నుంచి 2024కి ఇండియా కంటే చాలా ఎక్కువ డెవలప్ అయింది. ఇప్పుడు దాంట్లో యూఎస్డి యూజ్ చేస్తాం కాబట్టి ఆ కరెన్సీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు బై చేసుకుని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ కరెన్సీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు ఎక్కువ మంది యూజ్ చేసే కొంది ఈ సప్లై తగ్గుతుంది అనమాట. సప్లై తగ్గినప్పుడు డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఈ డాలర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలా మీరు ఫారెక్స్లో ఈ కరెన్సీస్ని అలా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మేము కరెన్సీస్ పేరిస్ ఇప్పుడు కరెన్సీస్లో ట్రేడ్ చేస్తామని చెప్పా కదా. ఇప్పుడు కరెన్సీస్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కరెన్సీస్, దాని పేర్స్ ఉన్నాయి. ఇక్కడ కరెన్సీ పేర్స్ చాలా ఉన్నాయి. ఆ కరెన్సీ పేర్స్లో మేజర్ కరెన్సీ పేర్స్ గురించి మాట్లాడుకుందాం. మేజర్ కరెన్సీ పేర్స్ దీనిలోనే ట్రేడ్ చేస్తాం. ఈ 7 పేర్స్ని మాస్టర్ చేస్తే చాలు. మీరు ఎక్కువగా ఆలోచించకుండా దీన్ని మాస్టర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి డాలర్. జస్ట్ నేను కరెన్సీ చెప్తాను, దాని తర్వాత కరెన్సీ పేర్స్ చెప్తాను. అవన్నీ రాసుకుంటా ఉండండి బుక్లో. దీనిలో ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. నేను చెప్పే 7 పేర్స్లో కూడా వాల్యూమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. 24 అవర్స్ వాల్యూమ్ ఉంటుంది. యూఎస్ఏలో యూఎస్డి వాడతాం. ఓకే, దాని తర్వాత యూరో, దాని తర్వాత జపనీస్ యెన్ అనమాట, జేపీవై.
ఎన్. ఫోర్త్ది సిహెచ్ఎఫ్, ఇది స్విట్జర్లాండ్ కరెన్సీ. అలానే జీబీపీ, గ్రేట్ బ్రిటన్ పౌండ్. దాని తర్వాత ఆడ్, ఆస్ట్రేలియన్ డాలర్. దాని తర్వాత ఎన్జెడ్డి, న్యూజిలాండ్ డాలర్. దాని తర్వాత క్యాడ్, కెనడియన్ డాలర్. ఇవే అన్నమాట 7 మేజర్ కరెన్సీస్ అరౌండ్ ద వరల్డ్. మనం దీని పెయిర్స్లో ఇప్పుడు ట్రేడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా యూరో యూఎస్డి. యూరో కనుక స్ట్రాంగ్ అవుతుంటే యూఎస్డి వీక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు యూఎస్డి వీక్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎస్డి స్ట్రాంగ్ అవుతూ ఉంటే ఇక్కడ యూరో వీక్ అవుతుంది. ఇక్కడ యూఎస్డి స్ట్రాంగ్ అవుతున్నప్పుడు మీరు యూరోని సెల్ చేయొచ్చు, యూరో స్ట్రాంగ్ అవుతున్నప్పుడు యూఎస్డిని సెల్ చేయొచ్చు. ఇలా మీరు ఈ ఫండమెంటల్స్ ద్వారా కూడా మీరు సింపుల్గా ట్రేడ్ చేసేయచ్చు. యూరో యూఎస్డి వచ్చేసి మెయిన్ కరెన్సీ అనమాట. దీనిలో ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. మీ గోల్డ్ వచ్చేసి హై వాల్టైల్. నేను గోల్డ్ గురించి నెక్స్ట్ ఒక సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను. గోల్డ్ని మాస్టర్ చేస్తే మీరు దీంట్లో కూడా ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని గోల్డ్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అలానే యూరో యూఎస్డిలో హై వాల్యూమ్ ఉంటుంది, చాలా వాల్యూమ్ ఉంటుంది అనమాట. దీనిలో ఏ కరెన్సీ పేర్లో కూడా ఇంత వాల్యూమ్ ఉండదు, అంత వాల్యూమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో 7 మేజర్ కరెన్సీ పేర్స్, అలానే 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అంటే దేనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అని కూడా నెక్స్ట్ వీడియోస్ చూసుకుందాం. బై గైస్, వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.